హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో మేడం. ఈరోజు మా వ్యూవర్స్ అందరికి ఏ శారీస్ చూపిస్తున్నారు? మా గీతాకృష్ణ సొంత మగ్గాల మీద నేర్చిన ప్రత్యేకంగా కళ్యాణం కమనీయం పట్టు చీరలు మరియు డిజైనర్ శారీస్ చూద్దామండి. కళ్యాణం కమనీయం పట్టు శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? కళ్యాణం పట్టు. ఓకే, ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. అవునండి. ఓకే, మొత్తం మనం ఎక్కువ కంచిపట్టు శారీస్ చూడగానే మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తూ ఉంటారు. దీంట్లో కాంట్రాస్ట్ పళ్ళు కాకుండా టోటల్ శారీ అంతా కూడా ఒకటే టైప్ ఆఫ్, అంటే మనం తీసుకున్న బేస్ కలర్ మనకి సేమ్ సింగిల్ కలర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పళ్ళులో మిడిల్ పార్ట్ చూస్తున్నాం. దీంట్లో అంతా కూడా మనకి ఒక చిన్న డ్రాప్ టైప్లో మొత్తం జరీతో డిజైన్ చేశారు. దాని తర్వాత ఒక లైన్ అట్లా మనకి దీంట్లోనే మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఒక లైన్ ఏమో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది, ఒక లైన్ ఏమో మనకి చెక్స్ డార్క్ మెరూన్ అలాగే రెడ్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేట్గా మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. 2 సైడ్స్కి ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద కూడా మనకి ఇట్లా ఒక వేవ్ టైప్లో డిజైన్ చేశారనమాట, అంటే ఒక హిల్ టైప్లో వస్తుంది. ఆ మధ్యలో కూడా చూసారు కదా మనకు ఒక పూల కుండీలాగా ఒక చిన్న డిజైన్ ఇచ్చేసి పైన మనకు ఒక మొక్క టైప్లో ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారు. స్నఫ్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చిందనమాట. బోర్డర్స్ కూడా ఈ సారీకి చూసినట్లయితే కొంచెం హెవీ బోర్డర్స్ ఇచ్చారు. చిన్న బోర్డర్ క్రీపర్ లాగా ఇచ్చారు. తర్వాత అంతా కూడా మనకు ఒక కల్సం మోడల్లో ఒక డిజైన్ తీసుకొని 1 by 1 లైన్గా మొత్తం టోటల్, అంటే ఎక్కువ గ్యాప్స్ మెయింటైన్ చేయకుండా కంటిన్యూగా ఉండేటట్లు ఫుల్ సారీ అంతా కూడా మనకి పైన బోర్డర్లో ఇలాగే వస్తుంది. కింద బోర్డర్ అండి సేమ్ అండి. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంట్లో ఒక లీఫ్లో వచ్చేసరికి మొత్తం థ్రెడ్ వర్క్ మీనా వర్క్ టైప్లో కనిపిస్తుంది. ఇది ఒక చోట రెడ్, ఒక చోట వచ్చేసి స్నఫ్ కలర్ తీసుకున్నారు. ఒక మ్యాంగోలోనే మనకు ఒక లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకు ఒక క్రీపర్ని ఈ లీఫ్కి అటాచ్ చేస్తూ ఒక క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? చిన్న ల్యాంప్ లాగా మనకి మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తో, అంటే 2 కలర్స్ ఏవైతే తీసుకున్నారో బ్యాక్గ్రౌండ్లో అవే కలర్స్ కాంబినేషన్తో మనకి డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా దీనికి బోర్డర్స్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారండి. ఎప్పుడు కూడా మనకి ఏంటంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏవైతే బోర్డర్స్ కంటిన్యూ చేస్తామో అవే బోర్డర్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా 2 సైడ్స్ కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. డబల్ లైన్స్ ఇచ్చారు. మనకి మ్యాంగోస్ కూడా మనకి డబల్ లైన్స్తో వస్తుంది. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ అండి 28,000. ఓకే, డిస్కౌంట్ ఏమైనా ఉందా? 10% డిస్కౌంట్. ఈ శారీ ఏం మెటీరియల్ అండి? వచ్చేసి పట్టులోనే మహేశ్వరి పట్టు అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది బిగ్ బార్డర్ వచ్చి దీంట్లో స్లీపర్ ఫ్లవర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ పైన ఏంటంటే మనకి సింపుల్గా కడ్డీ బార్డర్ వచ్చి జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ పళ్ళు చూద్దాము. ఓకే, పళ్ళు వచ్చేసి మనం టోటల్ శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు. కల్నేత ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్తో ఒక లీఫ్ వర్క్ తీసుకున్నారు. ఆ 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి ఒక చిన్న క్రీపర్ లాగా తీశారు. ఎల్లో మీద మనకి గోల్డ్ కలిసేసరికి ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు. అంటే అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇది ఇష్టపడతారని చెప్పాను కదా, ఎక్కువ ఎలివేట్ అవ్వకుండా మనకి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్తోనే ఎక్కువ మనకి కనిపిస్తుంది లాంగ్ నుంచి చూసినట్లయితే. దీని బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారండి. మనకి జిగ్జాగ్ లాగా తీసుకున్నారు. మొత్తం అంతా కూడా టోటల్ బోర్డర్ అంతా కూడా మనకి సింగిల్ డిజైన్తోనే జిగ్జాగ్ లైన్స్తో తీసుకున్నారు. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ చూపించారు. చిన్న బోర్డర్ జిగ్జాగ్ లైన్ తీసుకుని దానిపైన మనకి స్లీపింగ్ క్రీపర్ మొత్తం అంతా కూడా ఒక టర్నింగ్ టైప్లోనే స్లీపింగ్ క్రీపర్ తీసుకున్నారు. అది కూడా మనకి ఎల్లో కలర్ మీద పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకి డిజైన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా
ఆల్ ఓవర్ ఇది కూడా కల్నేత బ్లూ అండ్ పింక్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక బుట్టి ఇచ్చేసి మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం సైలెంట్ లుక్ ఉండేటట్లుగా ఒక క్రీపర్ ఇచ్చారనమాట. అంటే ఆ క్రీపర్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో కనపడుతుంది. ఈ ఓన్లీ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ మాత్రమే మనకి ఎలివేట్ అవుతూ ఉంటాయి. మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. అంటే పళ్ళు కలర్ అలాగే బోర్డర్ కలర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇచ్చారు. ఇదంతా కూడా మంచి షైనింగ్ లుక్ ఉంది. శారీ కన్నా కూడా నాకు బ్లౌజ్ బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి చాలా పట్టు శారీస్కి ఇదే కలర్స్లో మనకి పళ్ళు కానీ అలాగే బ్లౌజెస్ కానీ ఇస్తున్నారు. సో ఇది ఏంటంటే ఆల్ ఇన్ వన్ అన్నట్టు ఏ కలర్ మీద కన్నా కూడా సెట్ అవుతుంది. ప్లస్ దీనికి కూడా మనకి త్రూ అవుట్ ఏదైతే మనకి బోర్డర్స్ ఇచ్చారో పైన కడ్డీ బోర్డర్ కింద కడ్డీ బోర్డర్తో పాటు ఒక క్రీపర్ సేమ్ అదే డిజైన్ కంటిన్యూ చేస్తారు. ఈ శారీ కాస్ట్ 22,900. నెక్స్ట్ శారీ అండి కుబేరా పట్టు. కుబేరా పట్టు కంచి పట్టులోనే కుబేరా పట్టు ఫ్యాన్సీ పట్టు. ఫ్యాన్సీ పట్టు ఓకే. వైలెట్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి బాక్సెస్ టైప్లో వచ్చిందండి. డిజైన్ అంతా కూడా మనకి బాక్సెస్ టైప్లో ఇచ్చేసి మ్యాంగో ఇచ్చేసి లోపల మీనా వర్క్. ఓకే ఒకప్పుడు మీనా వర్క్ ఎక్కువ ఇచ్చేవాళ్ళండి. తర్వాత మధ్యలో కొంచెం వేరే డిజైన్స్ వచ్చాయి. మళ్ళీ మీనా వర్క్ లేటెస్ట్గా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. పింక్ కలర్తో మనకి మీనా వర్క్ వచ్చింది. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. ఈ పళ్ళుకి వచ్చేసి 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి ఒక బాక్స్ లాగా తీసుకుని మ్యాంగో వర్క్ కానీ ఇక్కడ మనకి డబుల్ మ్యాంగో కనిపిస్తుంది. ఓకే ఇది వచ్చేసి కొంచెం సన్నగా పొడవుగా ఇచ్చారు. ఇది ఇంకొక డిఫరెంట్గా లీవ్స్తో ఇచ్చారనమాట ఒక మ్యాంగోని. లోపల కూడా మనకి మీనా వర్క్ ఇచ్చారు. పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేస్తారు ఈ శారీకి. ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి కొంచెం అంటే డల్ ఫినిషింగ్తో యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఫుల్ క్రీపర్ వర్క్ వచ్చేసింది. ఈ క్రీపర్ వర్క్ అనేది మనం డల్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఈ ఫ్లవర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. దీనిలో కూడా మీనా వర్క్ యాడ్ చేశారు. మ్యాంగోస్లో పింక్ కలర్ అలాగే ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ రెండు కూడా మనకి మీనా వర్క్ యాడ్ చేశారు. ఒక ఫ్లవర్ పింక్ కలర్ ఇస్తే మిడిల్లో ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ కలర్స్ 2 కలర్స్ తీసుకున్నారనమాట. ఫుల్ శారీ మిడిల్లో అంతా మనకి ఇలాగే వస్తుంది. బోర్డర్స్ వచ్చేసరికి 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. సేమ్ బోర్డర్ అంతా కూడా మనకి ఇక్కడ కూడా చూసారు కదా కడ్డీ బోర్డర్ మనకి పళ్ళు కలర్ ఏదైతే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని లోపలంతా కూడా మనకి మ్యాంగో వర్క్ ఇచ్చారనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. పళ్ళు కలర్ బార్డర్ కొంగు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ మనకి అదే కలర్ వస్తుంది. ఓకే మిడిల్లో అంతా దీంట్లో కూడా మనకి ఒకటి పట్టు పోగు యాడ్ చేసినట్టున్నారు. మంచి షైనింగ్ ఉంది బ్లౌజ్ పార్ట్ అంతా కూడా. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా ఏదైతే బోర్డర్ యాడ్ చేశారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు 2 సైడ్స్. దీని మీద మనం మగ్గం వర్క్ ఏదైనా వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్తో ఏదైనా వర్క్ చేయించుకుంటే కనుక బ్లౌజ్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 2,900. చంద్రపురి పట్టు అండి. చంద్రపురి పట్టు ఓకే. ఫ్యాన్సీ పట్టు చాలా లైట్ వెయిట్ ఉంది. మెటీరియల్ కూడా మనకి ఏంటంటే ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా స్మూత్ మెటీరియల్ ఇచ్చారనమాట. కొంచెం ఫాలింగ్ టైప్ ఆఫ్ మెటీరియల్ కనిపిస్తుంది. దీనికి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి కల్నేతలో పళ్ళు ఇచ్చారు. పళ్ళు అంతా కూడా మనకి సింగిల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారనమాట. ఒక సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్లో మనకి ఏంటంటే ఒక మ్యాంగోని లీఫ్ లాగా యాడ్ చేస్తూ డిజైన్ చేశారు. మొత్తం త్రూ అవుట్ ఈ పళ్ళు అంతా కూడా మనకి సర్కిల్స్ లాగానే వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే స్మాల్ బోర్డర్ ఓకే చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఓకే టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. అంటే బాక్సెస్ లాగా ఇచ్చారు కలర్స్తో. ఈ పైన చూసినట్లయితే మనకి 2 కలర్స్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ కాంబినేషన్తో బాక్సెస్ లాగా ఇచ్చారు. బోర్డర్ మాత్రం త్రూ అవుట్ శారీ అంతా కూడా చిన్న బోర్డర్ అయినా కూడా సన్నటి వర్క్ కనిపిస్తుంది మనకి. దీంట్లో మొత్తం అంతా కూడా మనకి మ్యాంగో లాగా ఇచ్చి చుట్టూ అంతా మనకి చిన్న చిన్న పెటల్స్ లాగా ఇచ్చారు. ఫుల్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి పైన బోర్డర్ ఇలాగే ఉంటుంది. కింద బోర్డర్ సేమ్ బోర్డర్
మిడిల్ పార్ట్లో ఎక్కడ కూడా మనకి జరీ లేకుండా టోటల్ డిజైన్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో వస్తుంది. ఎంబోజ్ లుక్ అలాగే మనకి థ్రెడ్ వర్క్తో వస్తుంది. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ యూస్ చేశారు. ఒకటి వచ్చేసి ఒక లైన్ అంతా గ్రీన్ కలర్ అలాగే వైలెట్ కలర్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. ఇంకొక లైన్లో పింక్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి డిజైన్స్ మార్చుతూ వచ్చారనమాట. ప్రతి ఒక్క చెక్స్లో కూడా దీంట్లో మనకి డిజైన్స్ మార్చుతూ వచ్చారు. గ్రీన్ కలర్ లైన్ వచ్చినప్పుడు మ్యాంగో డిజైన్ ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది. అలాగే మనకి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ వచ్చినప్పుడు ఆర్టిన్ షేప్ ఉన్న డిజైన్ వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా ఇలాగే వస్తుంది. ఓకే, ఇంకొంచెం షైనింగ్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఈ మిడిల్ పార్ట్లో మనం చిన్న కుందన్ని కానీ బింది కానీ ఏదైనా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైనా మనం క్రియేట్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, అంటే శారీ మొత్తం ఏ కలర్స్ కాంబినేషన్తో అయితే వచ్చిందో అలాగే ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్, మ్యాంగో డిజైన్ అలాగే బింది అంటే ఒక ఆర్టిన్ షేప్లో ఉన్న డిజైన్. ఈ 2 డిజైన్స్తో మనకి త్రూ అవుట్ బ్లౌజ్ అంతా కూడా కంటిన్యూ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1800 టోటల్ 1800 రూపీస్ ఈ శారీ రేట్. దాంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? బెంటెక్స్ బార్డర్ అండి. బెంటెక్స్ బార్డర్ పట్టు శారీస్ లోనే మనకి బెంటెక్స్ బార్డర్. ఓకే, దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ తో మనకి శారీ డిజైన్ చేశారు. మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కి రిన్ బ్లూ వస్తుంది. ఇది రిన్ బ్లూ కలర్ కాంబినేషన్ కి లైట్ కలర్ అంటే కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తో జరీ మిక్స్ అయ్యేసరికి మనకి బ్రైట్ లుక్ వచ్చింది. మొత్తం అంతా కూడా దీంట్లో మ్యాంగో డిజైనే వచ్చింది. చూసినట్లయితే క్లియర్ గా మ్యాంగో డిజైన్ లో మళ్ళీ లైట్ క్రీపర్, తర్వాత మ్యాంగో డిజైన్ లో మీనా వర్క్ బ్లూ అంటే శారీ కలర్ కాంబినేషన్ తో మీనా వర్క్ ఇచ్చారు. ఓకే, బోర్డర్స్ ఎలా వచ్చాయండి? బోర్డర్స్ మనకి ఇలా బెంటెక్స్ బోర్డర్స్. బెంటెక్స్ బోర్డర్స్ స్టెప్ బోర్డర్ అంటారు దీన్ని. మనకి ఒక చిన్న కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఒక డిజైన్ ఇచ్చేసి దాని మీద అక్కడక్కడ కూడా ఒక మ్యాంగోని బ్రైట్ లుక్ ఇచ్చారు. అంటే మొత్తం అంతా కూడా మనకి ఎక్కువ జరీ కనిపించేటట్లుగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి పళ్ళులో కంటిన్యూగా మొత్తం జరీతోనే వస్తాయి. అదే శారీలోకి వచ్చేసరికి కొంచెం గ్యాప్ తీసుకుంటూ మనకి జరీ అనేది ఇచ్చి తర్వాత మళ్ళీ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఓకే, కింద బోర్డర్ కింద మనకి స్టెప్ బోర్డర్ వస్తుందండి బెంటెక్స్. ఓకే, శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో డిజైన్ చేసేసి సేమ్ డిజైన్ని ఒక చోట నార్మల్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇంకొక చోట వచ్చేసరికి మనకి ఎలివేట్ అయ్యేటట్లు జరీతో ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే టూ బోర్డర్స్ ఏం మనకి ఇదే టైప్లో ఇచ్చేసి మనకి మళ్ళీ 2 కలర్స్తో మళ్ళీ స్టెప్ టైప్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, బ్లూ కలర్ మీద జెరీ యాడ్ చేసేసరికి చూసారు కదా ఎంత నీట్గా కనపడుతుందో డిజైన్ అంతా కూడా. దీంతో పాటు ఏంటంటే మనం ఎట్లాగో గోల్డ్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మంచి లుక్ వచ్చేస్తుంది. దీంట్లో 1 by 1 ఒక లైన్ ఏమో సెల్ఫ్ కలర్ వచ్చింది, ఇంకొక లైన్ వచ్చేసి మనకి ఎంబోజ్ లుక్ వచ్చింది. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బుటీస్ లాగా డిజైన్ చేశారు. అంటే ఒకటి సెల్ఫ్ లైన్, ఇంకొకటి వచ్చేసి మనకి ఎంబోజ్ లుక్ జరీ ఇచ్చారు. టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. ఫుల్ మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుందండి, డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. కల్నేతలో బ్యాక్గ్రౌండ్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా ఈ డిజైన్ వచ్చేసి మనకి శారీలో చూసాం కదండి అదే డిజైన్ ని మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి దాంట్లో మనం మ్యాంగోని డిజైన్ చేసినటువంటి బోర్డర్ ఉంది కదా, అంటే 2 బోర్డర్స్ ఇచ్చారు మనకి కింద. దాంట్లో మనకి మ్యాంగో డిజైన్ చేసిన బోర్డర్నే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఎటువంటి జరీ వర్క్ ఇవ్వకుండా ఇక్కడ డిజైన్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, కిందేమో మనకి డబుల్ బోర్డర్ వచ్చింది కదా, సేమ్ డబుల్ బోర్డర్ మనకి కంటిన్యూ. ఈ శారీ కాస్ట్ 3250. దాంట్లో 10% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ ఎన్ని? లైట్ వెయిట్ మేడం, లైట్ వెయిట్ ఆర్గంజా సారీ. ఓకే ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ కలర్స్ కాంబినేషన్తో ఇచ్చి బోర్డర్స్ వచ్చేసరికి బ్రైట్గా ఫుల్ డిజైనర్ వేర్ బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా అంటే మనకి పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఈ శారీ ఎండింగ్ వరకు మనకి ఇదే టైప్లో ఉంటుంది. 2.5 మీటర్స్ మాత్రం ఫుల్ డిజైన్ ఇక్కడ మిడిల్లో ఏదైతే ఉందో ఆ డిజైన్ మనకి ఫుల్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ దానిపైన గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, యాంటీ కలర్ కాంబినేషన్తో మనకి చుట్టూ ఉన్నటువంటి డిజైన్ క్రియేట్ చేశారు. అలాగే ఒక క్రీపర్ చిన్న చిన్న మ్యాంగోస్ని ఇచ్చారనమాట. దీంట్లో మనకి కుందన్స్ని కూడా ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ మనకి ఫుల్ వస్తుంది. ఈ శారీకి బోర్డర్స్ చూసినట్లయితే వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకుని మధ్యలో ఆ వేరియేషన్ చూపించడం కోసం మనకి లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ మనకి ఫుల్ వస్తుంది, టోటల్ శారీ అంతా కూడా వస్తుంది. కింద బోర్డర్స్ కింద బాటమ్ మనకి ఇలా వస్తుంది డిఫరెంట్ గా. ఓకే, పైన బోర్డర్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి ఇది ఒక ప్యాచ్ వర్క్ సపరేట్ ఇచ్చారు కదండి. అవునండి. ఓకే, శారీలో కాకుండా
సపరేట్గా మనకు ఒక ప్యాచ్ వర్క్ని యాడ్ చేశారు. అదంతా కూడా మనకి కనిపించకుండా మనకు ఒక డిజైన్ లాగా ఇచ్చారనమాట. దానిపైన మనకు ఒక క్రీపర్ యాడ్ చేశారు. యాంటిక్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ యూస్ చేస్తూ ఒక క్రీపర్ ఇచ్చారు. దీనిలో కూడా మనకి లోపల డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. దాంట్లో మనకి ఒక మ్యాంగోని ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి క్రీపర్ వర్క్ వస్తూ మిడిల్లో మ్యాంగో వచ్చింది. ఈ మ్యాంగోలో కూడా మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్, యాంటిక్ కలర్, అలాగే గ్రీన్ కలర్, ఇలా మనకి కొంచెం మల్టీ కలర్స్ కాంబినేషన్లో లోపల ఫిల్లింగ్ ఇచ్చారు. ఈ కింద బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా వస్తుందండి? లేదండి, ఇంతవరకు 2.5 మీటర్స్ వస్తుందండి. ఓకే, అంటే 2.5 మీటర్స్ మాత్రమే మనకి కింద బోర్డర్ ప్యాచ్ వర్క్ లాగా ఏదైతే డిజైన్ చేశారో ఆ వర్క్ మనకి 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా మిగిలిన పార్ట్ మనకి ఇలా వస్తుంది. చిన్న మ్యాంగోస్, తర్వాత కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇంకొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. ఇలా స్టెప్స్ వైజ్గా మనకి మ్యాంగోస్ని డిజైన్ చేశారనమాట. ఇది మిగిలిన 2.5 మీటర్ తర్వాత నుంచి మిగిలిన పార్ట్ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. ఓకే, బ్లౌజ్ మీకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి సేమ్. అంటే ఓన్లీ ప్లెయిన్ మాత్రమే ఇచ్చారు, దీని మీద ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదన్నమాట. ప్లెయిన్ కలర్స్ ఏవైతే యాడ్ చేశారో త్రూ అవుట్ శారీ అంతా కూడా అవే వచ్చాయి, కంటిన్యూ అవుతున్నాయి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 960. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది మనకి అప్లిక్ వర్క్ అండి. అప్లిక్ వర్క్ డిజైనర్ సారీయా? డిజైనర్ సారీ. ఓకే, లైట్ వెయిట్ ఇది కూడా. అంటే సపరేట్ గా మనకి పళ్ళు అంటే ఇవ్వలేదండి, కలర్ ఏం చేంజ్ చేయలేదు, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే పళ్ళు ఇట్లా ఇచ్చారనమాట. ఒక అప్లిక్ వర్క్ తో మనకి ఒక మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. చుట్టూ గోల్డ్ కలర్ వచ్చింది, లోపల పింక్ కలర్. అలాగే మనకి కలర్స్ చేంజ్ చేస్తూ ఒక చోట గ్రీన్, ఇంకొక చోట రెడ్, అలాగే ఇంకొక చోట ఆరెంజ్ షేడ్, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉండేటట్లు ప్యాచ్ వర్క్స్ ఇచ్చారనమాట. అప్లిక్ వర్క్ మిడిల్లో వచ్చేసరికి అక్కడక్కడ మనకి బీడ్స్తో ఒక చిన్న బుట్టి కూడా ఇచ్చారు. తర్వాత టోటల్ శారీ అంతా బోర్డర్స్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ వస్తాయి. ఒకటేమో కలర్ లైన్ ఇస్తే ఇంకొక చోట వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లైన్, మళ్ళీ కలర్ లైన్, అట్లా మనకి ఆల్ కలర్స్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. లోపల మనకి పళ్ళులో ఏదైతే మనకి చిన్నగా బీడ్స్ వర్క్ ఏదైతే వచ్చిందో ఆ దాన్ని మనకి బోర్డర్లో ఇచ్చారు. ప్లస్ శారీ మిడిల్లో కూడా మనకి అక్కడక్కడ కంటిన్యూ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి చిన్నగా మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. అంటే 2.5 మీటర్స్ వచ్చేసి మిర్రర్స్ ఫుల్ వస్తాయి. తర్వాత నుంచి కూడా మనకి హాఫ్ వర్క్ అంతా కంటిన్యూ చేస్తారు. ఓకే, కింద మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా పళ్ళులో ఎలాంటి మ్యాంగోస్ అయితే ఇచ్చారో మల్టీ కలర్ కాంబినేషన్తో మిడిల్లో వచ్చిన మ్యాంగోస్, అయ్యే మ్యాంగోస్ని మనకి మొత్తం టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ అక్కడక్కడ మధ్యలో మనకి ఇట్లా బీడ్ వర్క్ ఉంటుంది, చిన్న పూసల్ని కూడా యాడ్ చేశారు అనమాట. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్ అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి మ్యాంగో బుటీస్ వచ్చాయి కదా. బ్యాక్ నెక్ పార్ట్ లో మనకి మ్యాంగో డిజైన్ వచ్చేటట్లుగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనమాట. చిన్న బోర్డర్ కావాలంటే చిన్న బోర్డర్ పెట్టుకోవచ్చు, మనకి పెద్ద బోర్డర్ కావాలంటే పెద్ద బోర్డర్ డిజైన్ చేయించుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మనకి చక్కగా ఫుల్ కలర్ఫుల్ గా ఉండేటట్లుగా డిజైన్ చేస్తారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ శారీ మనకి 1795 అండి. నెక్స్ట్ శారీ అండి చంద్రపురి పట్టండి. అంటే 3D స్టైల్లో, మనం 3D స్టైల్ అనగానే 3 కలర్స్ వేరియేషన్ చూపిస్తారు, కానీ ఇది 3D స్టైలే కానీ 3 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట ఫుల్ శారీ అంతా. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో 1 సైడ్ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, ఇంకొక సైడ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ మనకి బ్యాక్గ్రౌండ్ కనిపించేటట్లుగా ఒక లీఫ్ డిజైన్ వచ్చింది. కింద మళ్ళీ వచ్చేసరికి మనకి డ్రాప్ టైప్ ఆఫ్ ఈ లీఫ్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ని మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. ఇదే డిజైన్ మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుంది. ఇలా మనకి 2 లైన్స్ లాగా పళ్ళులో డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి కొంచెం వేరియేషన్ చూపించారు, చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందని. ఇది మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం సిల్వర్ కలర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద బ్లూ కలర్ అలాగే పింక్ కలర్తో మనకి టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఫ్లవర్ చూసినట్లయితే బెల్ టైప్లో ఉందండి. ఫ్లవర్ అంతా కూడా బెల్ టైప్లో ఇచ్చేసి మధ్యలో పింక్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి 3D స్టైల్ డిజైన్ అని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి మనకి జరీతో బ్యాక్గ్రౌండ్ కొంచెం కనిపించేటట్లు జరీతో చిన్న బుటీస్ ఇచ్చారు. ఓకే, ఇంకొకటి సెంటర్కి వచ్చే వరకు మనకి మల్టీ కలర్ షేప్ లో మల్టీ కలర్ ఇచ్చారు. ఓకే, మల్టీ కలర్ కాంబినేషన్ లో డైమండ్ టైప్ లో ఇచ్చారనమాట. నావీ బ్లూ, లైట్ గ్రీన్ కలర్, అలాగే మరూన్ కలర్, బ్లూ, అట్లా ఒక 6-7 కలర్స్ తీసుకున్నారు కింద. తర్వాత లీఫ్ వర్క్
మనకి జరీ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. కింద మళ్ళీ సేమ్ బోర్డర్ అండి. మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో ఈ మల్టీ కలర్స్ రావడం వల్లనే శారీకి ఇంకా అందం వచ్చింది. దీని ప్రత్యేకత ఇదేనండి. ఓకే, అది కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట. జరీ లాగా కాకుండా మనకి థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇచ్చేసరికి ఇంకా అందం వచ్చింది. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. మరి బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ చూద్దామా? టోటల్ ప్లెయిన్, ఎటువంటి బోర్డర్స్ కూడా మనకి దీనికి ఇవ్వలేదు. మనం ఏదైనా చేయించుకుంటే ఏమైనా ప్యాచ్ వర్క్స్ కానీ లేకపోతే ఇంకేమైనా డిజైనర్ చేయించుకుంటే దూపియానా పట్టు, చంద్రపురి దూపియానాలు చంద్రపురి పట్టు, చంద్రపురి పట్టు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 5100. నెక్స్ట్ సారీ అండి బెనారస్ అండి, ఐకాన్ కోట అంటారు. పళ్ళులో ఓన్లీ లైన్స్ టైప్ లో ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా మనకి ఒకటే సింగిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, గ్రీన్. చుట్టూ బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ వచ్చింది. మొత్తం 4 సైడ్స్ కూడా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీనికి ఏంటంటే శారీ బోర్డర్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసరికి దీంట్లో బోర్డర్ లాగా మనకి కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి గంధం కలర్ ఏదైతే ఉంటుందో గంధం కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, చెక్స్ లాగా. ఒక దాంట్లో లోపలంతా కూడా మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి సర్కిల్ ఇచ్చారు, తర్వాత స్క్వేర్, ఇట్లా 3 డిజైన్స్తో మనకి 1 లైన్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఒకసారి సారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాము. పైన బోర్డర్ కూడా మనకి చెక్స్ టైప్లో బాక్సెస్ లాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి ఇట్లా లైన్స్ లాగా వస్తుంది ఒక దాంట్లో. ఇంకొక దాంట్లో వచ్చేసరికి గ్రీన్ అంటే గ్రీన్ కలర్ తోని సర్కిల్ ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, ఎల్లో, గ్రీన్, పింక్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ అవుతుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా పైన బోర్డర్ ఇలాగే వస్తుంది. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, ఇదే బోర్డర్. అంటే పైన మనకి 3 కలర్స్ ఏవైతే ఇచ్చారో అదే 3 కలర్స్ కాంబినేషన్తో బుటీస్ లాగా వచ్చింది. ఈ బుటీస్ వచ్చేసి మనకి 3 కలర్స్ కాంబినేషన్తో శారీ అంతా కూడా మొత్తం అంటే ఓన్లీ 2.5 మీటర్స్ తర్వాత ఫుల్ వస్తుంది, ఆ తర్వాత అంతా హాఫ్ వస్తుంది అని కాకుండా ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేశారు. దీంట్లో మనకి బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్లో తీసుకునేటట్లు గంధం కలర్ ఏదైతే ఉందో ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తోనే మొత్తం ఒక దాంట్లో బాక్స్ లాగా ఒక దాంట్లో సర్కిల్ లాగా ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని మనకి ఫుల్ 1 సైడ్ అంతా అటాచ్ చేశారనమాట. ఇంకా 2 సైడ్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ చిన్న పైపింగ్ లాగా ఇచ్చారు. ఓకే, ఈ దీంట్లో కలర్స్ ఉన్నాయండి? అవునండి, కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి. డిజైన్స్ కూడా డిఫరెంట్ ఓకే, మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. చాలా లైట్ వెయిట్ ప్లస్ మనకి ఫుల్ ఫ్యాన్సీ వేర్ టైప్ లో కనిపిస్తుంది ఈ సారీ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2170. 2170. దాంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ షోరూమ్ లో ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి అవైలబుల్ ఉంటాయండి. డ్రెస్సెస్ తో సహా మనకి లేడీస్ కి సంబంధించి ఆల్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ టోటల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. ఫ్యామిలీ షాపింగ్ అతి తక్కువ ధర నుంచి మనకి అత్యున్నత ధర వరకు కూడా అందరికి అందుబాటులో ఉండేటట్లు ఉంటుంది. ఓకే, రీజనబుల్ ప్రైజెస్, నాణ్యత మా ప్రత్యేకత. ఓకే మోహన్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. చూసారు కదండి, ఆల్ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు వండర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.